ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 907వ నామం తత్వమయీ. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ తత్వమయ్యై నమ. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారైన శ్రీ లలితా పరమేశ్వరి తత్వాధిక అని కీర్తించుకున్నాం. అంటే 24 తత్వములకు అధికురాలైన పరమేశ్వరి అని కీర్తించుకున్నాం. అన్ని తత్వముల కంటే పరతత్వమైన శ్రీ లలితా పరమేశ్వరి అధికురాలై ఉంటుంది. అన్ని తత్వములు లయమైపోతాయి, కానీ పరతత్వము అన్నింటికీ లయమును కలుగజేస్తుంది. కానీ పరతత్వము శాశ్వతమైనది అని మనం ఆ నామంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు ఆ తత్వముల యొక్క స్వరూపంగా కూడా ఉన్నది. ఆ తత్వములలో కూడా అమ్మవారు శక్తిగా వ్యాపించి ఉన్నది. అమ్మవారు ఆ 24 తత్వములలో శక్తిగా నిండి ఉండకపోతే ఆ తత్వములు ఏవి పనిచేయవు. అవి కేవలం జడములు మాత్రమే. కాబట్టి ఆ 24 తత్వములందు ఉన్న తల్లి ఆ 24 తత్వములకు శక్తి ప్రసాదించి వాటిని పనిచేయిస్తున్న తల్లి అని ఈ నామంలో అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఈ నామంలో అమ్మవారు బ్రహ్మజ్ఞాన స్వరూపిణిగా దర్శనమిస్తున్నారు. పరమాత్మ అయిన అమ్మవారు ఆత్మస్వరూపంగా అన్ని జీవులలోనూ ఉన్నారు. అంతేకాకుండా 24 తత్వములతో ఈ ప్రకృతిని, ఈ ప్రకృతిలోని జీవుల యొక్క భౌతిక శరీరములోనూ అమ్మవారే శక్తిగా వ్యాపించి వాటి చేత పనిచేయిస్తున్నారు. కాబట్టి శరీరం యొక్క స్వరూపంగాను, ఆత్మ యొక్క స్వరూపంగాను అమ్మవారు ఉండి ఈ ప్రకృతిని నడిపిస్తున్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేయిస్తున్నారు. అంటే చైతన్యమైన ఆత్మస్వరూపంలోనూ జడమైన భౌతిక పదార్థంగాను అమ్మవారే ఉన్నారు అనే జ్ఞానమును ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ భౌతిక పదార్థము ఆత్మ యొక్క వెలుగులో నడుస్తూ అమ్మవారిచే అనుగ్రహించబడుతోంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.